ఏమో ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఒక మూసికాడ కంపులో నివసించాలి ఈ ప్రజలు, వీళ్ళకి మంచి లైఫ్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మూసి అంటే కేవలం చాదరగట్టు మలకపేట మాత్రమే కాదు, అదొక భాగము. మూసి చాలా పైనుంచి మొదలవుతుంది, హైదరాబాద్ సిటీలోకి రావడానికి చాలా ఇది ఉంటుంది. అక్కడ ఇప్పుడు మొత్తము మూసి పరివాహక ప్రాంతంలో హైదర్షా కోర్టు నుంచి ఆ కింద మధ్యలో చాదరఘాటుగా కలుపుకుంటూ ఆ కింద గ్రామాల వరకు కూడా చాలా భయాందోళనలు ఉన్నాయి దీని మీద. ఒకటి ఈ మన గత 1.5-2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. కానీ అసలు ఏ రకమైనటువంటి డిపిఆర్ లేకుండా, అంటే డైరెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే 300 ఇళ్ల పైన కొట్టేశారు. కొట్టేసి వాళ్ళకి రిహాబిలిటేషన్ సరిగ్గా జరగలేదు. మొదటి కన్సర్న్ అది. తర్వాత పారదర్శకత లేకుండా, ప్రాజెక్ట్ డిపిఆర్ లేకుండా మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరేం చెప్తున్నారు? ఇది ప్రజల కోసం సుందరీకరణ, టూరిజం డెవలప్ చేయడానికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. అసలు ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళందరినీ తీసి మీరు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? అంటే ఈ టూరిజం చేసేటటువంటి వాళ్ళందరూ ఎవరు? పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు చేస్తారా? ఈ ప్రజల భాగస్వామ్యం ఏది? నదిని కాపాడాలి అని అంటే ప్రభుత్వాలు అనుకుంటే సరిపోదు, ప్రజల భాగస్వామ్యం అనేటటువంటిది ఉంటేనే అవుతుంది. ప్రజలు వేరు, నది వేరు కాదు. నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రమే నదిని కాపాడగలుగుతారు, పక్కన నివసిస్తున్న వాళ్ళు లేకుండా నదిని వాళ్ళకేం సంబంధం లేదు అనటానికి వీల్లేదు. అది చాలా అప్రజాస్వామికం. తర్వాత హెచ్ఎండిఏ లేఅవుట్లు వేసి మొత్తం కాలనీలు కట్టారు. ఈ కట్టినటువంటి దాంట్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని గుర్తించండి, వాటిని లిస్టు చేయండి. అలా చేయకుండా బెదిరించొద్దు వాళ్ళని వాళ్ళ ఇళ్ల మీద మార్కులు వేసేసి మీరు వెళ్ళిపోవాల్సిందే అనేటటువంటి దాంతో వెళ్ళొద్దు. మేము అడుగుతున్నది అదే, మీరు ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా ఉండండి. మీరు ప్రపోజ్ చేస్తున్నటువంటి మీ ప్రతిపాదిస్తున్నటువంటి ప్రాజెక్టు డిపిఆర్ ముందు పెట్టండి. దానికి సంబంధించి మీరు చెప్తున్నటువంటి ఏడిబి బ్యాంక్ ఏదైతే ఉందో 4100 కోట్లు ఇచ్చినటువంటి అప్పు ఇచ్చామని చెప్తున్నారు కదా, వాళ్ళని మేము అడిగాము. నవంబర్ 12న లెటర్ రాస్తే మాకు 25-26లో సమాధానం వచ్చింది. ఇంతకీ ఏంటంటే ప్రభుత్వానికి వాళ్ళు శాంక్షన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లో లేదు. శాంక్షన్ అయి ఉంటే వాళ్ళ వెబ్సైట్లో వచ్చేస్తుంది, వాళ్ళు అంత క్లియర్గా ఉంటారు. లేదు కాబట్టి మేము లెటర్ రాస్తే మీరు ఇన్ని విషయాలు ఉన్నాయి, మీరు ఎట్లా ఇస్తారు అని మేము క్వశ్చన్ చేస్తే మేము శాంక్షన్ చెయ్యలేదు అని చెప్పారు. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పింది అబద్ధం అని కదా. అంటే ప్రభుత్వం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమున్నది? మీరు స్పష్టంగానే ఉండండి, మేము ప్రపోజ్ చేస్తున్నామని చెప్పండి. కానీ ప్రజలతో కూర్చోండి, ప్రజలని కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, వాళ్ళతో చర్చించండి. అందరం కలిపి మూసీని కాలుష్యం బారి నుంచి తీసుకుందాం. కాలుష్యానికి కారణమైన పరిశ్రమల గురించి మాట్లాడకుండా కాలుష్యాన్ని ఎట్లా తీస్తారు? అది ఇదే ప్రశ్న.